చూస్తుండో వచ్చింది కింగ్. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అందరికీ నమస్కారం. నమస్కారం మాస్టర్. నేను మీ నాగార్జున. వెల్కమ్ టు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో మారుతి సుజుకి ప్రెజెంట్స్ బిగ్ బాస్ సీజన్ 9. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకలేరా మమ్మల్ని? ఊహించిన మలుపులు, డబుల్ హౌస్ తో డబుల్ జోస్ తో మీ ముందుకు వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ 9. మీరెంతగానో అభిమానించే సెలబ్రిటీస్ ఒక పక్క, సత్తా ఉన్న సామాన్యులు ఒక పక్క. ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం, అది చూడడానికి ఊరంతా సిద్ధం. వీళ్ళు తలపడే ఈ సీజన్ ఒక అంతులేని పోరాటం. వీళ్ళిద్దరి మధ్యన రణరంగమే బిగ్ బాస్ సీజన్ 9. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. యుద్ధ భూమి బిగ్ బాస్ హౌసే కదా, ఒకసారి వెళ్ళి చూసేద్దామా? చూడాలని ఉందే. బిగ్ బాస్ షో మీ ద హౌస్. మీరు తేల్చాల్సిన లెక్కలు ఇంకా చాలా ఉన్నాయి. ఇక మొదలెడదామా? నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. కంగ్రాచులేషన్స్ టాప్ 13. మీలో ఫైర్ ఉంటే తప్ప ఈ అగ్ని పరీక్ష దాటుకుని ఇక్కడ వరకు వచ్చేవారు కాదు. ఎన్ని చూశారు, ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. అనూష రత్నం లక్ష్యం కోసం పోరాడితే ఆటలో డెడికేషన్ ఎలా ఉంటుందో నువ్వు మాకు చూపించావు అక్కడ. ఎక్కడ కనిపించలేదు. సరే సరే. మర్యాద మనీష్. హలో సార్, నమస్తే. ఇంత మర్యాదగా ఎలా ఉంటావు? ఇంటి పేరు పెట్టా? ఏమిటోనమ్మా, చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. ప్రియా. హలో సార్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ సార్. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. ఓహో, కత్తిలో ఉంది, లక్షణంగా ఉంది. అండ్ దాలియా. హాయ్ సార్. హాయ్. మిమ్మల్ని లైవ్ లో చూస్తుంటే అమ్మ బాబాయ్ నా హార్ట్ అలా రేజ్ అవుతుంది. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. ఫస్ట్ డే వచ్చినప్పటి నుంచి నాకు సార్ని చూడాలి, దగ్గర నుంచి చూడాలి అని ఉండే. ఓకే, బిగ్ బాస్ డాలియా నన్ను చూసేసింది, ఇంటికి పంపించేద్దామా? అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఫస్ట్ హౌస్ మేట్. ఆహా, ఏం అందం, ఏం సొందం, సౌందర్య. వీళ్ళల్లో నీకు సరైన టఫ్ కాంపిటీషన్ ఎవరిస్తారు అని నీ ఉద్దేశం? సార్ అందరూ సూపర్ స్ట్రాంగ్. అయన్నొద్దు, పాయింట్కి రా. వాళ్ళు ఇంకా నా గేమ్ చూడలేదు కదా నాకు సార్. బట్ వాళ్ళ గేమ్ చూసావు కదా? చూశాను, బట్ నాకేం అంత టఫ్ అనిపించట్లేదు. అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నారు. మీరు తక్కువ అంచనా వేసారు అంతే నన్ను. మీరు ఏమనుకుంటున్నారు సార్? ఇప్పుడు సెకండ్ హౌస్ మేట్. ఎవర్రా పిల్ల? ముక్కలో చెప్పాలంటే అన్నా, చొలి చూపులోనే నా మనసే దోచేసుకున్నా. నేను క్యారెక్టర్ అసాసినేషన్, ఎమోషనల్ టార్చర్, ఫిజికల్ టార్చర్, ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఫేస్ చేశాను. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. మీ పేరేంటండి? తనుజ. యా, యు కెన్ కాల్ మీ తను. చాలా బ్యూటిఫుల్ గా. ఓ, మీరు ఇంకా బ్యూటిఫుల్ గా ఉన్నారు. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిల్డప్ ఇస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డప్ ఇస్తున్నారు. మీరు ఓట్లు వేసి హౌస్ లోకి పంపిస్తున్నటువంటి మొదటి సామాన్యుడు కళ్యాణ్. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. దొరికిందా? నాలకి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అవును, అగ్ని పరీక్ష టైంలో చాలా కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉన్నావు. ఇప్పుడేమో అసలు ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఇంకా 12 మంది ఉన్నారు. వీళ్ళల్లో నీతో ఎవరు హౌస్ లో ఉంటే బాగుంటుందని నీ ఆలోచన? ప్రియా. నీ ముందు ఇద్దరు సెలబ్రిటీస్ ఉన్నారు. అవును సార్. వీళ్ళిద్దరిలో ఆ వాష్రూమ్ క్లీనింగ్ డ్యూటీ ఎవరికి వేస్తావు? ఇంకో సెలబ్రిటీ. ఎలా ఉన్నావు?
సూపర్ ఉన్నాను సార్. సూపర్ ఉన్నావా? సూపర్ గా ఉంది డ్రెస్ కూడా. గెటప్ అదిరింది సార్. మీరు ఏం చేసిన వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పిల్ల ఏమి చేయడు. పీఠం కోసం అలా వెళ్ళడం అంతేనా? అంతే సార్. ఏయ్. నిజంగా సార్. సార్ మీరు మన్మధుడు సార్, నేను ఉన్మాదుడిని సార్. నేను ఉన్మాదుడిని సార్. అమ్మాయిల వాయిస్ లో చాలా బాగా పాడుతా ఉంటా కదా? అవును సార్, పాడతాను సార్. మరి మాకు కూడా వినిపిస్తావా? మీరు అడిగాక పాడుకుంటూ ఉంటాను. పాడు. పాడు పాడు గజాల. ఓకే 1 minute సార్. అమ్మా అమ్మా నీ పసివానమ్మ అడుగే నీతోని నడిచు. అరే నీ అబ్బా బిగ్ బాస్ నేనొచ్చేసా. అయితే వచ్చినామో నా మొహం చూసి చెప్పండి సార్. నైస్ నైస్, అదిరిపోయింది ఇల్లు. నేను కూడా ఇలాంటి ఇల్లు కట్టియాలి విన్నాయి. నేను కూడా ఇలాంటి ఇల్లు కట్టియాలి విన్నాయి. పెద్ద ప్లానింగే రా. నువ్వే డాన్సర్వి, నువ్వే కొరియోగ్రాఫర్వి, ఫుల్ బిజీగా ఉండుంటావు. అయినా నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నావు. ఈ 2 రాష్ట్రాల్లో నాకంటే బిజీగా ఉండేవాడు ఎవడు లేడురా. వెల్కమ్ టు బిగ్ బాస్. కళ్యాణ్ పడాలా. నా పేరు శ్రీరంగం శేషాద్రి. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? ఏదో ఇంట్రడక్షన్ లో నువ్వు. అండ్ ద నెక్స్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుంది. ఎస్, సాధించాడు అన్న, చంపుతా అనుకున్నావు. అగ్ని పరీక్ష జర్నీ చూసుకుంటే మొదటి నుంచి చివరి వరకు తనలో స్ట్రైకింగ్ క్వాలిటీ చెప్పాలంటే హీ కాంట్ లై సార్. అబద్ధం చెప్పలేరు. అబద్ధాలు చెప్పనని చంపిన కూడా అబద్ధం చెప్పా. ఈ బాక్స్ కూడా ఇక్కడే హ్యాండ్ ఓవర్ చేయాలి. ప్లీజ్ గివ్ పర్మిషన్ టు టేక్ ఇట్ ఇన్సైడ్ ద హౌస్ ప్లీజ్ బిగ్ బాస్. సారీ అండి, లేదు, నో ఛాన్స్. అది తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటున్నారు. దెన్ ఐ హావ్ టు గో బ్యాక్ హోమ్. ఇంకొక సెలబ్రిటీ వచ్చిందండి వయ్యారి. హలో దివ్య. దుర్గమ్మ గారు, దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జ్వరాలు వస్తున్నాయి. అంత బ్రెయిన్ ఫంక్షన్ అవ్వదు మనకి. లోపల ఏదైతే ఉందో అది వెంటనే బయటకు వచ్చేయాలి. కొంచెం మనకి నోటిదోలు కూడా కొంచెం ఎక్కువ. ఇదేవాడండి బాబు, ఆయన అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు. అంటే ఎవరైనా ఆలోచించి మాట్లాడతారు, మనం మాట్లాడిన తర్వాత ఆలోచిస్తాం. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. స్క్రూ లూస్. ఎవరికి? దీనికి. కొంచెం ఓవర్ కాలే. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది. మూడో కామనర్ ఇన్ టు ద హౌసెస్ 1. దేవుడు ఉన్నారా? ఏమి అందం, తెలుగుతనం ఉట్టిపడేలా ఉంది. హౌస్ లోకి వెళ్ళబోతున్నటువంటి ఇంకో కామనర్ 1. గో. అయ్యా మీరు దేవుడయ్యా. ఈ రోజు అతను సెలెక్ట్ చేశారు. మళ్ళీ ఖచ్చితంగా ఆ రోజు విన్నర్ అయ్యి మళ్ళీ ఇదే పొజిషన్ లో ఉంటాను. 100% కొట్టి చెప్పగలను. చూద్దాం. నా పేరు అలీబాబా మేడం. ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ దొంగలు మేడం. నేను ఒక్కరిని జెంటిల్మెన్ మేడం. నేను ఇక్కడే ఆపేసాను మిమ్మల్ని. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆడియన్స్ నీకు ఇట్లా ఓటేస్తారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మీరు ఎంత కోఆపరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఈ పద్మశ్రీ అంతే, బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. ఇఫ్ యు అలౌ, హా, పర్మిషన్ ఇస్తే ఒక్క కంటెస్టెంట్ ఇంకొక కామనర్ ని పంపించాలని ఆశగా. వీడితో ఎందుకు వచ్చాను కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. ది లాస్ట్ కామనర్ and the last housemate is మర్యాద మనీష్. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటిది ఏం లేదురా. అగ్ని పరీక్షలో మీరందరూ మీ సత్తా చూపించారు. బట్ అవకాశం ఓన్లీ 6గురికే వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం మనం?